వెల్కమ్ టు 1TV న్యూస్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో అత్యధిక మందిని సభ్యత్వాలు చేయించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు ప్రముఖ కూడళ్ల వద్దకు జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన క్రియాశీలక సభ్యత్వాల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన ఉద్యమి, సాధక్, ప్రదాత వంటి అంశాలపై ప్రజలకు వివరించి జనసేన పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఏ పార్టీలో లేని విధంగా జనసేన పార్టీలో కార్యకర్తలకు అధినేత అండదండలు ఉంటాయని, ఇది వరకు అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ రుజువు చేశారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం వినూత్నంగా ఆలోచన చేసి నూతన ఆవిష్కరణ చేశారని, వాటిని విజయవంతంగా అమలు చేసేందుకు తమ వంతుగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల్లో కూడా దీనిపై మంచి ఆదరణ లభిస్తుందని, మరో 10 రోజుల్లో ప్రజల వద్దకు వెళ్లి వీటి గురించి అవగాహన కల్పించి సభ్యత్వ నమోదుకు తామందరం కలిసి ముందుకెళ్తామని తెలిపారు. విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మేమందరం కూడా జన సైనికులు, వీర మహిళలు, అలానే అందరూ కూడా ఇక్కడ ఎవరైతే సింపథైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అందరూ కలిసి నిన్న ప్రారంభమైన క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ఘనంగా మొదలుపెట్టాం. అయితే త్రూఅవుట్ ఏపీ రాష్ట్రంలో కూడా అదే విధంగా చాలా గట్టిగా స్టార్ట్ చేశారు. అప్పటికే లక్షల మంది నమోదు చేసుకున్నారు, రెన్యూల్స్ కూడా. అయితే ఇప్పుడు మేము అందరూ కూడా వినూతనంగా గొడుగులతో ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పబ్లిక్లోకి వెళ్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా చేయించుకుంటామంటున్నారు. అందరి నెంబర్స్ కూడా కొంతమంది డేటా లెక్క కొద్దిగా తీసుకున్నాం. అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ మెంబర్షిప్ సపోర్ట్ చేస్తున్నారు. దానికి అలాగే కొడుకులారా వారికి అన్నిటికీ నేనున్నా అన్న భరోసా ఇస్తున్న మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వినూతనంగా మొత్తం దేశంలో ఎక్కడ లేనంత ఘనంగా ఇన్సూరెన్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అలానే ప్రజలు ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా ముఖ్య నాయకులందరూ కూడా కలిసి జన సైనికులు, వీర మహిళలు, అలానే స్థానికులందరూ కూడా కలిసి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. రోజుకొకలాగా 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది అమల్లో ఉంటుంది. అందరం కూడా మేము దీనిలో మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేసి ఎంతో చక్కగా ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్కి మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భాగంగా జనసేన మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే వినూత్నమైన ఆలోచనతో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మరి యశస్విని గారు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆవిడ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క మెంబర్షిప్ని తీసుకెళ్ళమని అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇది నాయకత్వాన్ని పెంచే విధంగా అందరికీ ఎవరైతే ప్రజా సమస్యల మీద ఆ ప్రాంతంలో కానీ ఆ గ్రామంలో కానీ ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ ఉద్యమీలుగా తీసుకొని వాళ్ళని రేపు రాబోయే తరానికి నాయకులుగా తయారు చేసే విధంగా ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ని చేయమని జనసేన పార్టీ అలాగే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు 90 వేలతో ప్రారంభమైన జనసేన సభ్యత్వం 12 లక్షలు చేరుకుంది. ఈసారి ఇంతకంటే అత్యధికంగా తీసుకెళ్లాలని అధ్యక్షులు గారు ఆదేశించడం జరిగింది. అందరినీ భాగస్వామ్యం చేసి అలాగే ముఖ్యంగా మహిళల్ని పార్టిసిపేట్ చేయమని ఎక్కువ మెంబర్షిప్ తీసుకోమన్నారు. ఎందుకంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వబోతున్నాం కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. నిజంగా చాలా పండగ వాతావరణంలో అన్ని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అది జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, అలాగే ఆయన మీద డిప్యూటీ సీఎం అయిన తర్వాత అనేక అశేషమైన నమ్మకాన్ని ప్రజలు చేకూర్చారు. ముఖ్యంగా యువత, మహిళలు ఆయన మీద చాలా అపారమైన నమ్మకంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మానవత్వాన్ని ఏ విధంగా చాటుకున్నారో మనందరం చూసాం. దాన్ని మహిళలు కానీ యువకులు కానీ ముందుగా గుర్తించి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్లో అత్యధిక శాతం మీరే పాల్గొని రేపు ముఖ్యంగా జనరేషన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే రేపు రాబోయే తరం జనరేషన్ వాళ్ళందరూ కూడా ఈ మెంబర్షిప్లో ఉద్యమీలుగా అనేక మంది చేయాలని కోరుకుంటూ అలాగే మా సాధకులందరూ కూడా. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్ఎంఆర్ గ్రీన్ అంబాసిడర్లకు మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా నెలకు 21,000 రూపాయలు జీతం చెల్లింపు, ఇతర సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి సిఫార్సు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ అలవెన్స్ 6,000ను జిల్లా
జిల్లాలో అమలు చేసే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు సుమారు 2500 మంది గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతకు పాటుపడుతున్నారు. గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వాలు వీరికి జీతాలు పెంచలేదు. ఒకే విధమైన పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర జిల్లా అంతటా ఒకే జీతం కూడా చెల్లించడం లేదు. పంచాయతీ కార్మికులకు నెలకు 8,000 నుంచి 12,000 రూపాయల లోపు జీతాలు చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళా కార్మికులకు పురుష కార్మికులతో సమానంగా జీతాలు చెల్లించడం లేదు. ఇస్తున్న అరకొర జీతాలు కూడా ప్రతి నెల చెల్లించడం లేదు. 4 నుండి 8 నెలలు బకాయిలున్నాయి. గ్రీన్ అంబాసిడర్లకు 6,000 చెల్లిస్తున్నారు. అది కూడా సక్రమంగా అమలు కావటం లేదు. అనేక చోట్ల 2 సంవత్సరాలుగా జీతాలు చెల్లించకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు, కరెంటు ఛార్జీల భారాలు భరించలేక కుటుంబాలు అర్ధాకలితో గడుపుతున్నాయి. దీనికి తోడు ప్రతి నెల జీతాలు రాకపోవడంతో వడ్డీ వ్యాపారాల వేధింపులకు గురి కావాల్సి వస్తుందన్నారు. ఉంది ఈ రోజుకి పంచాయతీ కార్మిక సమస్యలు కానీ గ్రీన్ అంబాసిడర్ సమస్యలు కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం రాకముందు మేము అధ్యయనం వచ్చి ఖచ్చితంగా జీతాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ రోజుకి ఆ హామీని నెరవేర్చడం లేదు. ఈరోజు గ్రీన్ అంబాసిడర్లు కేవలం 6,000 రూపాయలతో ఈరోజు బతుకుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఆ 6,000 రూపాయలు కూడా సక్రమంగా రాక ఈరోజు 5 నెలల నుంచి 10 నెలలు, సంవత్సరం పాటు ఈరోజు బకాయిలు ఉంటున్నాయి. మరి బకాయి జీతం ఉంటే ఆ కుటుంబాలు ఎలా పోషించుకుంటారో, వాళ్ళు ఎలా తింటారో, ఎలా పనిచేస్తారనేది ఈరోజు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే నాదుడే లేడు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన మంత్రి అయిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి, మా సమస్య స్పష్టం అవుతాయని చెప్పేసి ఆశించాం. ఈ రోజుకి కనీసం ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం పంచాయతీ కార్మికుల కోసం కానీ గ్రీన్ అంబాసిడర్ల కోసం కానీ చర్చించడం లేదు. ఈరోజు మాట వస్తే సాలువలు కప్పి పండగ చేసుకోండి చెప్పేసి అంటున్నారు తప్ప జీతం పెంచడానికి మాత్రం చేయి రావడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా అయితే పట్టణాల్లో చెల్లిస్తున్నారో అదే కార్మికుడు మాదిరి ఈ గ్రీన్ అంబాసిడర్ పంచాయతీ కార్మికులు కూడా 20,000 జీతం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం సర్కార్ ఇచ్చింది 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ప్రకటించింది. ఈ రోజుకి సర్కార్కి సంవత్సరం అవుతుంది, 6,000 రూపాయలు అమలు చేయడం లేదు. ఈరోజు అధికారులు అడిగితే మాకు సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సర్కులర్ని అమలు చేసి 6,000 రూపాయల జీతంలో కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే పంచాయతీ కార్మికుల్ని గ్రీన్ అంబాసిడర్లను ఐటెం చేసి పెద్ద ఎత్తున అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమం కూడా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పేసి సందర్భంగా మీడియా పూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్యమి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక మహోద్యమంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ నంద్యాల పార్లమెంటు పరిశీలకులు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేన నాయకులకు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల భాస్కర్ రెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కేవలం నిన్న ఒక్కరోజే 1,00,000 నూతన సభ్యత్వ నమోదాలు అయ్యాయని అన్నారు. అలాగే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. తాను ఇన్ఛార్జిగా ఉన్న నంద్యాల పార్లమెంటు పరిధిలో స్థానిక నాయకులు, జన సైనికులు అందరి సహకారంతో నంద్యాలను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని పార్టీ పరిశీలకులు కిలారి రోసయ్య పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాల మేరకే పనిచేయాలని సూచించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ హైకమాండ్, జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సోదరి మైలారు సురేఖకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ప్రకటించి జీవో విడుదలై 8 నెలలు గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే, డైరెక్టర్ స్థానాల జాబితా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం పట్ల కిలారి రోసయ్య విస్మయం వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగదని, ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారానే త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలారి మల్లయ్య మాట్లాడుతూ 2014 నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగిందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ఆశయ సాధన కట్టుబడి జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఉద్యమ పార్టీ సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఉత్సాహంగా మొదలు పెట్టడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపు 1,00,000 మంది పైగా సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా త్రూ ఆన్లైన్ మాత్రమే. గతంలో 500 రూపాయలు ఉంటే ఈసారి 400 రూపాయలు చేశారు. ఏదైతే కార్యకర్తలందరూ కూడా
ఇన్సూరెన్సు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ గతంలో కూడా కార్యకర్తలుకి ఏదైనా జరిగినప్పుడు కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఇంటింటికి కూడా తీసుకెళ్లిన సంఘటన మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా జనసేనకి ఒక ప్రత్యేక బలం, రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తా ఉన్నారో, అటు అరకు దగ్గర నుంచి ఇటు తిరుపతి దాకా కూడా, అరకులో అయితే ఎస్టీలకి కొన్ని సంవత్సరాలు డికేడ్ల నుంచి కూడా కనీసం రోడ్ల వ్యవస్థ లేనా కూడా రోడ్ల వ్యవస్థలు ఏర్పాటు చేయటం, అలాగే కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో కొన్నిదెల గ్రామానికి ఈ ప్రాంతంలో 50 లక్షల రూపాయలు మరి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించడం, అలాగే గతంలో కూడా ప్రభుత్వం రాకముందు కూడా ఆయన సొంత నిధుల నుంచి 1600 మంది రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చిన. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమరావతి అంబాసిడర్ డాక్టర్ అంబుల వైష్ణవి తండ్రి ప్రముఖ డాక్టర్ అంబుల మనోజ్ అమరావతి రాజధాని తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో గ్రీన్ అంబాసిడర్స్కు అదేవిధంగా సిఆర్డీఏ కార్యాలయం సిబ్బందికి డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి ప్రతి ఒక్కరిని సన్మానించారు. 25 మంది గ్రీన్ అంబాసిడర్స్కు అంతేకాక 10 మంది సిఆర్డీఏ సిబ్బందికి సిఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ బొర్రా శ్రీనివాసరావు నేతృత్వంలో పాదపూజ సన్మానం చేశారు. ఈ సందర్భంగా అమరావతికి జీవం పోస్తాం, ₹116 సాయం చేద్దాం అనే కార్యక్రమం నిర్వహించగా కార్యాలయ సిబ్బందితో పాటు గ్రీన్ అంబాసిడర్లు అమరావతి నిర్మాణంలో భాగస్వాములై సిఆర్డీఐ అకౌంట్కు క్యూఆర్ కోడ్ ద్వారా నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ బొర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అమరావతి నిర్మాణానికి ముదినేపల్లిలో ఉన్న సొంత భూమిని అమ్మి విరాళంగా ఇచ్చారని తెలిపారు. అంతేకాక అమరావతి నిర్మాణానికి తన వంతు కృషిగా ₹116 సహాయం చేయాలంటూ వివిధ ప్రాంతాల్లో అందరినీ కలుపుకొని ముందుకు సాగడం అభినందనీయమని, అయితే తండ్రి మనోజ్ తన కూతురు చేస్తున్న కృషికి తోడ్పాటు అందించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడకు చెందిన ఏజీపీ రెడ్డి, బంగారయ్య పాల్గొన్నారు. అమ్మాయి వాళ్ళకున్న పొలంలో 1 ఎకరం అమ్మి ఈ అమరావతికి సందా ఇచ్చారు. ఎందుకంటే తొందరగా కట్టండి, బాగా కట్టండి, మీకు డబ్బులు గవర్నమెంట్లో డబ్బులు సరిపోయినా సరిపోకపోయినా శుభ్రంగా కట్టండి, తొందరగా కట్టండి అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. ఆమె డాక్టర్ చదువుకుంది, ఇంకా డాక్టర్ కూడా అవ్వలేదు. వాళ్ళ నాన్నగారి వీళ్ళు వాళ్ళు ఇచ్చింది కాక చుట్టుపక్కల అందరినీ కూడా అమరావతి డబ్బులు ఇవ్వండి, ఇస్తే ఇంకా తొందరగా బాగా కడతారు అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇట్లా పాలపూజ కార్యక్రమం చేస్తారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం బెస్తగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు మంతెన నరసింహారావు పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీని ఉద్దేశించి ప్రచార కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సోనియా గాంధీ ఆదేశాల మేరకు దాదాపు 13 ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అటు ప్రాజెక్టులకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 80% బడ్జెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలతోటే ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 13 ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం జరిగిందని కొనియాడారు. సిమెంట్ కట్టవట్ 400, ఇటుక ఎంత పెరిగిపోయింది, అన్నిటి పెరిగిపోయింది. ఆస్టిమేషన్ వేసుకోకుండా అదే 6,36,000 ఇచ్చారు. కానీ 6,36,000 ఎంతవరకు వాడికి ఇల్లు కట్టుకోగలడు, ఎంతవరకు వాడు సంపాదించుకోవాలి, ఎంతవరకు బతకగలడు, అక్కడికి వెళ్ళి జీవనోపాధి చేయగలడు అనేది మాత్రం ఆ గవర్నమెంట్ ఆలోచించాల. కానీ ఆ భూమికి ₹1,00,000 ఇచ్చారు. అది అక్కడ ఇచ్చిన భూమికి, ఈ ప్లాట్ఫారం ఇచ్చిన భూమికి ఆ ₹1,00,000 ఎప్పుడు వెనక తాత 10 సంవత్సరాల క్రితం రేట్ అది. ఇప్పుడంతా 5 లక్షలు. అక్కడ ఆ రేట్ ఎందుకు కట్టట్లా, ఆ జీవో ఎందుకు తీయట్లా మీరు బయటకు? అంటే జీవోలు తీయకుండా మీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి, మీ అధికారం మీద ఉందని చెప్పేసి ఇలా చేయడం బాగోలేదు. ప్రభుత్వం అధికారులు తప్పు, అధికారులు ప్రభుత్వాన్ని మభ్యపరిచే విధంగా చేసేది అధికారులే చేస్తున్నారు. ప్రభుత్వం చేయట్లా, పై అధికారులు కింద ఉన్న అధికారులు ఆఫీసర్లే చేస్తున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్ వీళ్ళే చేస్తున్నారు. ఎవరి మాట, అధికారి మాట ఏంటారు తప్ప అధికారంలో ఉన్నోళ్ళ మాట ఏంటారు తప్ప మా మాట ఏంటారు కదా. ఎంత బొత్తుకున్నా సరే వాళ్ళు వింటలేదు. కనీసం ఇప్పుడు విత్తనం లేని పార్టీ కాబట్టి, విత్తనం లేకుండా పుట్టి ప్రపంచాన్ని సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది నేషనల్ పార్టీ. కులానికో, మతానికో, ప్రాంతానికో, వర్గానికో పుట్టిన పార్టీ కాదు కాబట్టి, ఇది ఎక్కడికక్కడే దానంతలో అదే పుట్టుకొచ్చే పార్టీ కాబట్టి, ఆది నుండి ఆది మూలాలు ఉన్న పార్టీ కాబట్టి, ఈ పార్టీకి మళ్ళీ జనాల్లో ఒక
అవగాహన కలిగి వాళ్ళంతలో వాళ్ళు రీబ్యాక్ అయ్యి మన పార్టీలోకి రావటం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మన మేడం పేరు రమాదేవి గారు కిషన్ షెల్లో అధ్యక్షురాలుగా నియమించబడ్డారు. ఇప్పుడు ఆవిడ ద్వారాగా మన చెన్నకేశ్వరరావుని ఉపాధ్యక్షుడిగా చేశారు. ఇలాగా చిన్న చిన్న విధానాల్లో కాంగ్రెస్ పార్టీని పంచాయతీ స్థాయి కాను ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలని, అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను అరికట్టాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవాది సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత కుల పోరాట సమితి జిల్లా స్థాయి సమావేశం ఏలూరు నగరంలోని స్ఫూర్తి భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప్పులూరు హేమశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 17% జనాభాగా ఉన్న దళితులు రేఖకు దిగువనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మడవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు అరాచకానికి పాల్పడుతూ దళితులపై నిరంతర దాడులు చేస్తూనే ఉన్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులతో భూమి లేని నిరుపేద దళితులకు ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కూల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయింపులే తక్కువగా ఉన్నాయి. తక్కువ కేటాయించిన నిధులు కూడా ఇతర పథకాలకి మళ్లించకుండా వాళ్ళకే ఖర్చు చేస్తూ మరిన్ని నిధులు కేటాయించి దళితులకి భూమి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. దళితుల చేతిలో సాగు భూమి ఉంటేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, సమాజంగా ముందుకు వెళ్తారు. ఆ విధంగా చేయాలి. అదే పదంగా మన రాష్ట్రంతో పాటు భారతదేశం దళిత హక్కుల పోరాట సమితి, అలాగే కేంద్రంలో ఏఐడిఆర్ఎం ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్, దేశంలో ఈ రెండు సంఘాలు సంయుక్తంగా అనేక పోరాటాల ఫలితంగా కొంతవరకు దళితులకు రక్షణ కల్పిస్తున్నా ఇది సరిపోదు. ఇంకా మన దళితులు అలాగే గిరిజనులు బడుగు బలహీన వర్గాలు దళితులు అలాగే గిరిజనుల మేలు కోరే రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని ఐక్యతగా జోగులాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్గా ఐడిఓసి కార్యాలయంలో షేక్ రిజ్వాన్ బాషా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువ కప్పి పుష్పగుచ్చాలు, మొక్కలు అందించారు. కుల మతాలకు అతీతంగా మత పెద్దలు కలెక్టర్కు ఆశీర్వచనాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా ఆయా శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పౌరులకు నిష్పక్షపాతంగా పారదర్శకమైన సేవలు అందించాలన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడాలంటే అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తమ పరిధిలోని పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో అన్ని శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేయబోయే పనులు సమగ్ర వివరాల నివేదికను తయారు చేసి అందించాలన్నారు. జిల్లాలోని ఆయా శాఖల ఆర్థిక పరిస్థితుల వివరాలను కూడా అందజేయాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులు అడిగే ప్రతి సమాచారాన్ని నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పంపించేందుకు సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులతో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వివిధ విభాగాలను దిశలోకి ఎత్తిపడుచున్నాం. కృపను అనుగ్రహించండి. అదే రీతిగా మా యొక్క గద్వాల జిల్లాను మీరు ఆశీర్వదించండి, దీవించమని బ్రతిమలాడుతున్నాను. అదే రీతిగా ప్రాముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్స్ని బట్టి, అదే రీతిగా అడిషనల్ కలెక్టర్స్ని బట్టి దిశలో ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా ఎంఆర్ఓస్ను, అదే రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. అదే రీతిగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశ ప్రధానమంత్రిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. అదే రీతిగా ప్రాముఖ్యంగా కలెక్టర్ గారు ఈ రోజు నుంచి వారు ముందుకు వెళ్తూ ఉండగా ఈ రీతిగా ఈ యొక్క పట్టణానికి, జిల్లాకు మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కుమరించండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 2 వీలర్ వాహనదారులకు హెల్మెట్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్, రవాణా శాఖ అధికారి సందానితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి గణపురం మండలంలోని బస్ స్టేషన్లో గణపురం నుండి హైదరాబాద్ వెళ్ళు ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. వెళ్తున్నారు
thousands of people like ఇంటి నుంచి వెళ్తారు, కానీ ఇఫ్ యూ ఒక యాక్సిడెంట్ అయితే తో ఇట్ ఈస్ అ లాస్ టు నాట్ ఓన్లీ లాస్ టు దట్ పర్సన్ బట్ హోల్ ఫ్యామిలీకి లాస్ అవుతుంది. అది జనవరిలో కూడా ఇప్పుడు ఎస్పీ గారు మీకు చెప్పారు, అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో దే బ్రాట్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ పీపుల్ హూ వాజ్ అఫెక్టెడ్ బై యాక్సిడెంట్స్. అండ్ ఒక్కసారి వింటే యూ విల్ ఫీల్ కి చాలా 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 ప్రాబ్లమెటిక్, చాలా ఎమోషనల్ ఉంటారు. సో దాట్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్ టు అస్. సో మనం ముందు అన్నీ మెయింటైన్ చేయాలి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో వేరింగ్ హెల్మెట్ ఈస్ అ ప్రివెంటివ్ థింగ్. సో ఒకవేళ యాక్సిడెంట్ అయితే కూడా గోడం కొంతమంది మోటార్ సైకిల్ మీద వెనక కొండికి తలగబెట్టుకుంటారు, లేకపోతే వెనక కూర్చున్న వ్యక్తి పట్టుకుంటాడు హెల్మెట్. పోలీసు ఉన్నాడు ఆగితే హెల్మెట్ పెట్టుకోడు కానీ బండి దూరాన్ని ఆపి గంట కొద్దైనా ఆపుతుంటారు. అంటే మీ మోటార్ సైకిల్ వాహనాలకు ఆర్సీ పేపర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, హెల్మెట్ కానీ దయచేసి మీరు దీన్ని అన్నీ కూడా ఆర్సీ రెగ్యులర్గా ఉంచుకొని, ఇన్సూరెన్స్ రెగ్యులర్గా ఉంచుకొని, హెల్మెట్ ధరించి మీరు వాహనం నడపాలని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వము ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా మనమందరం కూడా దొడ్డిదారిన ఏదో ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన సమాచారం. అది డేటా మనకు అసలు ఏం జరుగుతుంది అనేది చెప్తుంది. ఏదన్నా అక్కడ మర్డర్ కేసు అయినప్పుడు మనం అరే మర్డర్ కేసు అయిపోయింది అది ఇదని మనం ఎక్కువ హైలైట్ చేస్తాం, ఈవెన్ మీడియా కూడా. బట్ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్న వాళ్ళ సంఖ్య 10 times ఎక్కువ యాక్సిడెంట్స్తో కంపేర్ చేస్తే. జస్ట్ తెలంగాణనే కంపేర్ చేసుకుందాం, లాస్ట్ ఇయర్ హార్డ్లీ మనకు ఒక 700 మంది మర్డర్స్ వల్ల చనిపోయారు. బట్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయింది 6500 మంది దగ్గర. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్యాల గ్రామంలో సర్వే నెంబర్ 53/1లో ప్రభుత్వ భూమి 5 ఎకరాల 50 సెంట్ల భూమిని కొంతమంది ఆక్రమించి భూమిని కౌలుకిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని కొల్లి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ కలెక్టర్ పోసి బాబు తహసీల్దార్ కార్యాలయంలో ఆ భూమికి సంబంధించిన ఫైల్స్ను పరిశీలించారు. ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు పంపుతామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.